మేడం. మేడం యాక్చువల్‌గా కోర్ట్‌లో కేసెస్ ఉన్నవి మనం ఇక్కడ స్టేజ్ మీద సెటిల్‌మెంటు చేయము, డిస్కస్ చేయం. కానీ ఆ అమ్మాయి మనల్ని నమ్ముకొనొచ్చింది. సో, ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం మాట్లాడితే ఎట్లా ఉంటదంటే, తనకే లీగల్ యాస్పెక్ట్‌లో ఎందుకంటే మన వ్యూయర్స్ అందరికీ తెలుసు. మనం ఉన్నదున్నట్టు మాట్లాడతామని. సో, దానివల్ల తనకి లీగల్ ప్రొసీడింగ్స్‌లో చాలా ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. అది మనోళ్ళందరూ అర్థం చేసుకుంటే బెటర్. ఎందుకంటే తను ఉన్న స్టేజ్ ఏంటనేది నేను ఇందాక నుంచి చెప్తున్నాను అది. 1 అవర్ నుంచి కడుపులో నుంచి ఏడుస్తుంది. చెప్పే ప్రతి క్రూయాలిటీ గ్రౌండ్ కూడా చాలా సివియర్ క్రూయాలిటీ గ్రౌండ్. తను చెప్తున్న ఈ 10 ఇయర్స్ లైఫ్ స్పాన్‌లో ఎవ్వరు కూడా ఇందులో ఏ ఒక్క హాఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఖాళీగా ఎవడు కూర్చోట్ల. ఇమ్మీడియేట్ రియాక్షన్స్, ఇమ్మీడియేట్ కేసులు అవెందుకంటే చాలా సివియర్ కేసులు. పెట్రోల్ పోయడం, ఇల్లు తగలబడడం, చంపేసుకోవడం, తెగిపోవడం, కత్తితో కోయడం. కత్తితో పొడిసేయడం, ఒక్క సిలిండర్ తప్ప మిగతాయన్నీ అయిపోయినాయి. ఒక యాక్సిడెంట్ సీను, సిలిండర్. అంటే చెప్పే ఇన్సిడెంట్‌లకి రియాక్షన్ ప్రాపర్‌గా లేనప్పుడు ఇవి ప్రూవ్ చేయడం చాలా కష్టం. అలాగే తనకి డిప్రెషన్ ఉంది. నేను నేను డిసైడ్ చేయట్లా. సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉందా? లేదా? నాకు తెలీదు. ఉన్నంతలో నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం. ఎందుకంటే లీగాలిటీ అడ్డొస్తుంది కాబట్టి నేను చాలా మాస్క్ ఏసుకొనే మాట్లాడాల్సొస్తుంది. తను ఆల్రెడీ సివియర్ డిప్రెషన్‌లో ఉందని తెలుస్తుంది. ఎందుకంటే 1 అవర్ నుంచి కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది కాబట్టి. సో, ఇవన్నీ ఆవిడ చెప్పిన ఎలిగేషన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి. ఇవి నిజాలా? కాదా? కోర్ట్ డిసైడ్ చేస్తది. లీగల్ ప్రొసీడింగ్స్ ఈవిడకి అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళకి అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. తను మనల్ని నమ్ముకొని వచ్చి అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, వచ్చినప్పుడు ఆవిడ అడగాల్సిన క్వెషన్, "మేడం నాకేదైనా న్యాయం చేయండి. ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే కోర్టుల దగ్గర నుంచి నాకు ఆల్రెడీ 2, 3 ఇయర్స్ నుంచి కోర్టుల్లో తిరుగుతున్నాను. ఇంతవరకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా రాలేదు. పోనీ కేసెస్ ఏమన్నా వెయ్యలేదా?" అంటే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అన్ని ప్రాపర్ కేసెస్ తను ఫైల్ చేసేసింది. ప్రతి ఇన్సిడెంటు జరుగుతుంది. ఒక్క ఈవిడ, వీళ్ళ అమ్మా, నాన్న తప్ప, వీళ్ళ తమ్ముడు తప్ప సొసైటీ దగ్గర నుంచి ఏ ఒక్క పర్సన్ వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటే ఇవి నిజాలు కాదు. మనిషి అన్నవాడు ఎక్కడో అక్కడ కొంచెం 50% విలన్స్ ఉంటారు, 50% హీరోస్ ఉంటారు. పెద్ద మనుషుల పంచాయతీ అన్నాక అందరూ వన్ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళదేదో డబ్బులతో కొనేసేయాల్సినంత నెసెసిటీ లేదు. అంత హీనమైన సొసైటీలో మనం లేవు. ఎందుకంటే తను చెప్తున్న కాస్ట్‌లో గాని, రిలిజియన్‌లో గాని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. ఎందుకంటే ఇవి పోలీస్ స్టేషన్‌ల దాకా తను ఒక మాట అంది, "మేము పోలీస్ స్టేషన్‌లకి వెళ్ళమండి" అని. అది నిజం. ఆ పెద్ద మనుషులు అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్‌లో అబ్బాయి మంచోడా, చెడ్డోడా పక్కన పెడితే ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్‌లో వీళ్ళకి కోర్టుల చుట్టూ తిప్పితే సంవత్సరాల తరబడి వేస్ట్ అవుతది కాబట్టి, మనమే ఏదో ఒక సెటిల్‌మెంట్, ఏదో ఒక పంచాయతీ చేయాలి అని. అలాంటి పంచాయతీలు 3, 4 జరిగి లాస్ట్ పంచాయతీలో 30 మంది, 40 మంది ఉండగా ఈళ్ళ ముగ్గురిని, ఈళ్ళ నలుగురిని వన్ సైడ్ చేసేసి నరికేసేంత ఎళ్లి మళ్ళీ ఎవరి మీద కేసులేయాల. ఆ పెద్ద మనుషుల మీద కూడా వెయ్యాలి. ఒక రకంగా వాళ్ళ ఆపనందుకు. సో, అక్కడ పోలీసులకి తెలుసు. పోలీసులు బ్లేమ్ చేస్తుంది, పెద్ద మనుషులు బ్లేమ్ చేస్తుంది, అత్తమామలు బ్లేమ్ చేస్తుంది, ఊళ్ళో వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. బావ బామర్దులు ఆళ్ళ వదినల్ని బ్లేమ్ ఇంకా అందరూ విలన్సే అంటే కొంచెం బిలీవబుల్‌గా ఉండడానికి కోర్టుకి కూడా కొంచెం టైం పడతది. ఎంతవరకు ఎంటర్‌టైన్ చేయాలి లేదని. మాక్సిమం మిగతా కేసులన్నిటికంటే కూడా మెయింటెనెన్స్ కేసు చాలా ఇంపార్టెంటు. ఇక్కడ మనం మాట్లాడుకోవడం. తను మనల్ని నమ్మి వచ్చింది కాబట్టి, ఆవిడని నమ్మి ఏ డెసిషన్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే తను డెసిషన్ తీసుకునే స్టేజ్‌లో లేదు. తను అడిగే ఏ క్వెషన్‌కి మనం ఇక్కడ ఆన్సర్ చేయలేం. తనకసలు ఏం డెసిషన్ తీసుకోవాలని కూడా పర్ఫెక్ట్‌గా లేదిక్కడ. సో, ఇక్కడ మనం మాట్లాడాల్సింది హక్కులు. న్యాచురల్‌గా వచ్చిన హక్కులేంటి? భార్య నిజమా కాదా? నిజమే. ఆ అమ్మాయికి పెళ్లయింది పలానా సంతోష్‌తో. ఇద్దరు పిల్లలు నిజం. ఆడపిల్లలను హింసించాడా లేదా ఇవేవి కోర్టు మిగతా కేసుల్లో మాట్లాడుతది. అది కోర్టే డెసిషన్ తీసుకోవాలి. మనకు సంబంధం లేదు. మనం ఇక్కడ ఇమ్మీడియేట్‌గా చేయగలిగే న్యాయం ఏదన్నా ఉంది అంటే, భార్య పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత ఈవిడ భర్తకి సంబంధించి ఉంది. ఆయనతో మాట్లాడి వీళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించటం వరకు మనం చేయగలం. ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్‌కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటది. ఎందుకంటే అతను ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసేసుకున్నాడా అంటుంది. ఇంత క్రూయాలిటీ గ్రౌండ్‌లు చెప్పిన ఏ అమ్మాయిని నిజంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోయినా ఎంటర్‌టైన్ చెయ్యరు. ఎందుకంటే ఆవిడేం చేసుకొని ఏం చేస్తదో ఇంత టంకేసుకొని కూర్చుంటుంది. ఇంత క్రూయాలిటీ గ్రౌండ్ ఉంది అంటే వాళ్ళు విలన్స్. వాళ్ళు ఈ పిల్లని చంపేస్తారు. అలాంటి వ్యక్తి దగ్గరికి మనం పంపించం. ఈవిడ ఎళ్తాను అంది అంటే, ఈవిడ ఏదన్నా చేసుకుంటే మళ్ళీ ఆళ్ళ మీదకొస్తది. 2 వైపులా మనం మాట్లాడదాం. వాళ్ళ వైపు మాట్లాడుతున్నాం, ఈవిడ వైపు మాట్లాడుతున్నాం. 100% ఇది నిలబడే కాపురం కాదు. సో, పిల్లలకి తనకి మెయింటెనెన్స్ ఇప్పించటమా, అతనితో మాట్లాడి ఏమన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఉందా అనే పాయింట్ మీద మాట్లాడితే ఈవిడకి ఈరోజు మనం చేసినది న్యాయం అని తెలియకపోయినా ఆవిడ సరౌండింగ్ వ్యక్తులకి చూసే వాళ్ళకి ఒక అమ్మ వీళ్ళకి పర్ఫెక్ట్ న్యాయం చేశారు అనే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మనం చేసే హెల్ప్ తను రికగ్నైజ్ చేయకపోయినా పర్వాలేదండి. మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి మనం ఈ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఒక్కసారి మీ హస్బెండ్‌తో మాట్లాడతానమ్మా.
మాట్లాడి ఆయన ఏమన్నా నీకు పిల్లలకి మెయింటెనెన్స్ ఇస్తాడా, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటా, ఆయన ప్రపోజల్ ఏంటో విని ఈ డెసిషన్ కూడా మేమే తీసుకుంటాం. తర్వాత మీ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తాం. మీతో పాటు మీ అమ్మగారు వచ్చారట. ఆవిడకి కౌన్సెలింగ్ ఇస్తాము. అమ్మ, నాన్న ఇద్దరు వచ్చారు. మిమ్మల్ని పంపించేసి ఆళ్ళతో మాట్లాడి ఏది పర్ఫెక్ట్ డెసిషనో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకునే స్టేజ్‌లో లేరు కాబట్టి. సార్ వాళ్ళ హస్బెండ్‌తో ఫోన్ కలపండి సార్. హలో హలో, సంతోష్ గారా అండి? నమస్కారం మేడం. సార్ నమస్తే అండి. అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నానండి హిట్ టీవీ నుంచి. మేడం చెప్పండి సార్ మేడం. మీ వైఫ్ స్వప్న గారు ఇక్కడ ఉన్నారండి. తను ఏదో ఎలిగేషన్స్ చెప్పింది. మీకు ఐడియా ఉండి మేడం ఉంటుంది మా షోలు చూస్తే మేము ఎంత నమ్ముతాం, ఎంత నమ్మమని. ఏదన్నా గానీ మనం నేను రోజు చూస్తూనే ఉంటాను మేడం. సార్ ఒక్కసారి లైక్లు వేస్తూనే ఉంటాను. సార్ మీ వర్షన్ ఏంటి? తను ఏదో చాలా పెద్ద సివియర్ వాళ్ళ ఎలిగేషన్స్ చెప్తుంది. సీనియర్ అంటే మేడం ఆమె పోయింది 2019లో వెళ్ళిపోయింది మేడం ఇంట్లోకి వెళ్ళి. ఆ, 2019లో వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు ఆమె ఏడా ఉన్నది, ఏం చేస్తుంది, ఇప్పుడు ఆమె గురించి నాకు ఇంత కూడా తెలియదు మేడం. సార్ కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ఆ ఎలిగేషన్స్ గురించి మేము మీ కేసులో ఏమీ అడగట్లేదు. ఆవిడ ఏదో కొన్ని మేడం ఎలిగేషన్స్ చెప్పింది. మీ వదినతో సంబంధం ఉందని, పెట్రోల్ పోసారని, కత్తితో పొడిచారని, వీళ్ళంతా హాస్పిటల్కి వెళ్ళారని. ఈ పాయింట్లు మేము మిమ్మల్ని అడగకూడదు, మేము అడగట్లా. నేను అడుగుతున్నది ఏంటంటే ఆవిడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి మేడం పిల్లలకి తనకి మెయింటెనెన్స్ అనేది కొంచెం మానవత్వం ఒక రకంగా. మీ పిల్లలే కాబట్టి వాళ్ళిద్దరు. ఏమైనా ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఏమైనా మీరు రెగ్యులర్‌గా పే చేయగలుగుతారా? లేదా ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడమంటారా? మేడం నాకు మెయింటెనెన్స్ అనేది ఏం లేదు మేడం. పిల్లలు ఇచ్చినా నేను చదువుకుంటా. పిల్లల్ని పిల్లలు ఇస్తున్నా ఇవ్వలేదులేండి. ఆవిడకి ఆల్రెడీ డిప్రెషన్ మెయింటెనెన్స్ చాలా. అయితే ఆమెకైతే ఇవ్వలేను మేడం. పిల్లలకి ఇస్తారా? పిల్లలకంటే నేనని మా ఇంట్లో పెట్టుకొని మేము ఏదైనా హాస్టల్లో పెట్టి నేను చదువుకుంటాను మేడం. అట్లా చదివిస్తా ఆమె. ఇవ్వను సార్. కోర్టే ఇవ్వదు అలాగా. మీరు పిల్లలకి మేడం ఏమన్నా మెయింటెనెన్స్ ఇస్తారా? ఆమెకైతే నేను డబ్బులు ఇవ్వను మేడం. ఆవిడకి ఇవ్వద్దు సార్. పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయిస్తాం. మంత్లీ ఏమన్నా చెరొక 10,000 అట్లా వేస్తారా? చెప్తున్నా మేడం నాకేమైనా వచ్చేది ఉంటే పిల్లల పేరు మీద ఇచ్చేసి జరిగిపోతా. కానీ నా పిల్లలు కూడా రేపు కూడా నేనే నా చేతితో పెళ్లి చేపియాలి. సార్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదన్నా ఉందా? పోనీ కాంపెన్సేషన్ పర్మనెంట్ ఎలిమినీగా. పర్మనెంట్ ఏం లేదు మేడం. ఉన్నది కూడా అమ్మేసుకున్నాను. ఇది మొన్నటి దాకా ఉండే మేడం. ఆమె ఏం తక్కువ చేయలేదు మేడం. పని చేసుకున్నా ఇంట్లోనే ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న మాట వినేసి సర్వనాశనం చేసేసింది మొత్తం ఇల్లుని. సరే ఇప్పుడు అమ్మాయి పిల్లలు వచ్చేస్తారు, మరి తీసుకెళ్తారా మీరు? రమ్మనండి మేడం, తీసుకెళ్తాను. ఆల్రెడీ ఇంట్లో ఇంకెవరో ఉన్నారట కదా, లావణ్య ఎవరో. మేము ఆ పాయింట్లు అడగకూడదని మాట్లాడట్లేదు మేము. నేను ఉన్న మాట చెప్తున్నా మేడం. లావణ్య అనేది ఎవరు లేరు మేడం. నేను సహజంగా ఉంటున్నా మేడం. ఆమె పోయిన నుంచి నాకు ఎవరు లేరు. మా వదినమ్మకు నాకు ఇవాళ అక్రమ సంబంధం ఉంది, వదినతోనే ఉన్నానని నాకు అంటగట్టింది మేడం. మా అన్నకు మా వదిన వాళ్ళకు నాకు చాలా గొడవ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళ కొట్టేసారు. వెళ్ళిపో మీ భార్య వల్ల మాకు సార్ మేము ఇక్కడ ఏదన్నా కోర్టుల చుట్టూ ఇంకో 4-5 సంవత్సరాలు తిరగకుండా షార్ట్ టైంలో ఏమన్నా సెటిల్మెంట్ అవుతుందేమో అని ట్రై చేసాం. ఆవిడ అలాగే ఉంది, మీరు అలాగే ఉన్నారు. ఇక ఇది కోర్టులో చూసుకోవడం బెటర్లేండి. మీరు మీకు ఏదో ఒక ప్రపోజల్ వరకు నేను ఏదో రీజనబుల్గా మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేయడానికి ట్రై చేశాను. ఓకే సార్. అనేది నేను ఆమె గురించి నేను సార్ ఆవిడకి ఎవరేమంటున్నారు సార్? నేను మాట్లాడుతున్నది ఏంటి? ఇవాళ కాకపోతే రేపైనా కోర్టు ఇస్తుంది మెయింటెనెన్స్. భార్య పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. అలా ఇస్తే నేను ఆ కేసు ఏదైనా క్లోజ్ చేయించడమా మాట్లాడడం అని వాళ్ళని ఒప్పించేదాన్ని. మేము కోర్టులోనే చూసుకుంటామండి అని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు నాకు. పోనీ అలాగే మాట్లాడుకోండి సార్. మీకు అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు. మేడం నేను కూడా ఒక మాట చెప్తున్నాను. మెయింటెనెన్స్ దేని వల్ల ఇవ్వాలి మేడం? నన్ను చెప్పకుండా వెళ్ళిపోయింది మేడం ఇంట్లో. చెప్పకుండా వెళ్ళిపోతే పిల్లలకి ఇవ్వరా? పిల్లలు నాకు కస్టడీ కావాలని మీరు వేసారా? నేను లీగాలిటీ మాట్లాడినా ఇక్కడ. లీగాలిటీ మాట్లాడితే మళ్ళీ మీ అడ్వకేటు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే సార్, ఎందుకులేండి. మీరు మమ్మల్ని నమ్మి మీరు రెస్పెక్టబుల్గా ఫోన్ అటెండ్ అయ్యారు, అదే సంతోషం. మీకు మ్యాటర్ క్లియర్ చేద్దాము ప్రాబ్లం లేకుండా షార్ట్ టైంలో అనుకున్నా. మీ గొయ్య మీరు చదువుకుంటామండి అని ఇద్దరు అంటున్నప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం ఈ కేసు డిస్కషన్లో అలా హస్బెండ్తో మాట్లాడిన తర్వాత ఉన్న క్లారిటీ ఏంటంటే ఆయన చాలా సివియర్గా వెక్స్ అయిపోయి ఉండాలి. 2 ముదురు అంటే వెక్స్ అయిపోయినాక ఒక స్టేజ్ దాటేసి కోర్టులోనే తేల్చుకుంటాం, నా జీవితం నాశనం చేసిన అమ్మాయిని నేను వదలను అనే ఒక మొండితనం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు. వీళ్ళు ఆల్రెడీ పరువుకి సంబంధించి చాలా సివియర్గా ఇన్సల్ట్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద మనుషులంతా ఆయనకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ ఈ అమ్మాయికి మనం ఒక మెయింటెనెన్స్లో కొంచెం హెల్ప్ చేద్దాం, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి క్లియర్ చేద్దామని ట్రై చేసాం. ఆయన ఆల్రెడీ అనే మాట ఏంటంటే లీగాలిటీ మనం ఈ మధ్య టీవీ షోల్లో అందరికీ అలవాటు అయిపోయింది కదా, అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్. లావణ్య అనే వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేదండి, సహజీవనంలో ఉన్నాము అంటున్నాడు తెలివిగా. సో అదే సహజీవనం చెప్తాడు. 2
ఆవిడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి పిల్లలకి తనకి నేను మెయింటెనెన్స్ ఇవ్వను, పిల్లలకి ఇస్తాను, నా పిల్లలు నాకు పంపించేస్తే. ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లల్ని పంపించడం జరిగే పని కాదు. ఇప్పుడు ఈవిని అట్లా నేను కొన్ని అనలేదు కానీ కొన్ని అర్థమవుతాయి కదా ఏంటి అనేది. ఆయన కూడా ఎందుకు అంటున్నానంటే ఏ రోజు పిల్లలు కావాలని చైల్డ్ కస్టడీ పిటిషన్ ఆయన ఫైల్ చేయలే, పిల్లలు కావాలని ఎక్కడ మాట్లాడలే. మనం ఇప్పుడు మెయింటెనెన్స్ అనగానే గబుకుని నా పిల్లల్ని ఇస్తే చూస్తానండి, నా తదనంతరం మిగిలిందంతా నా పిల్లలకి అంటే ఇవన్నీ సుత్తి కబుర్లు. సో అమ్మ మీకు మెయింటెనెన్స్ కేసు కొంచెం డిలే అయినా కూడా ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా వేయించండి. అందులో నీకు ఇవ్వను అని అతను అనటం కుదరదు. నీతో పాటు ఇద్దరు పిల్లలకి మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్. అంటే నువ్వు కేసు వేసి 2 years అవుతుంది కదా, కనీసం ముగ్గురికి 3-5,000 ఆర్డర్ అయినా కూడా తడిచి మోపడవుతుంది. అది అవ్వని నీ కేసులో మీ ఇద్దరూ గొయ్య తవ్వుకున్నారు, ఇద్దరూ కష్టపడాల్సిందే. అదృష్టం కొద్దీ పిల్లల్ని ఏదో బయటపడేద్దామని చూసాము, వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే మీరిద్దరు క్రిమినల్స్, మీరిద్దరు వేస్ట్ ఫెలోస్. మీ ఇద్దరు వేస్ట్ ఫెలోస్కి మేమేదో న్యాయం చేద్దామన్నా అవ్వలేదు. ఇది కోర్టుల్లోనే నడిచే వ్యవహారం తల్లి. ఆయన ఆల్రెడీ ముదిరిపోయాడు. ఇక కోర్టులో నీకు జరిగే న్యాయం ఏంటంటే క్రిమినల్ కేసుల్లో ఎమ్మెల్సీ జరిగినాయి అన్నావు చూసావా, ఆ కేసులో పనిష్మెంట్ పడుతుంది. DVC 498 కేసులు ఇప్పుడు నువ్వు చెప్పినవి ఏవి ప్రూవ్ చేయడం జరిగే పని కాదు, చేయగలిగితే అదృష్టం, అవి కూడా పనిష్మెంట్లు పడతాయి. నువ్వు 100% గెలిచే కేసు ఏంటంటే మెయింటెనెన్స్ కేసు. కొంచెం డిలే అవ్వచ్చు, ఆ డిలే అవ్వకుండా నేనేదో ఇక్కడ చేద్దాం అనుకున్నా వర్కౌట్ అవ్వాల. సో ఖచ్చితంగా కేసు వేసిన దగ్గర నుంచి మీకు మెయింటెనెన్స్ వస్తుంది. అస్సలు అధైర్యపడ మాకు. నువ్వు ఇలా ఏడవటం మానేసి ఆ ట్రీట్మెంట్లు ఏమన్నా ఉంటే అవి కొంచెం కౌన్సిలింగ్, ఒక్క నిమిషం నాన్న, కౌన్సిలింగ్స్ ఏమన్నా తీసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఏదైనా అవకాశం ఉందా అని చూడు. లేకపోయినా పర్లేదు, ఇట్లాంటి వ్యక్తి దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయాలి. నేను ఇంటికాడ నా బాధను ఎవరితో షేర్ చేసుకోను. మిమ్మల్ని చెప్పుకోగానే మీకు చెప్తే నా బాధ ఎవరితో తీరిపోతుందేమో. అది మేము కూడా ట్రై చేసాము, ఇదేం వర్కౌట్ అవ్వలేదమ్మా. బాధ తప్ప నాకు లేదమ్మా, నువ్వేమి యాక్టింగ్ చేస్తున్నావు ఏం అనట్లేదు, కానీ ఏడుపు అనేది కదమ్మా, ఏడుపు అనేది పరిష్కారం కాదు. ధైర్యంగా ఉండాలి. మీ కేసులో మీరు కొంచెం ధైర్యంగా ఉంటేనే, నీ మీద ఇద్దరు ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు అవునా, నువ్వు ధైర్యంగా ఫైట్ చేస్తేనే ఇట్లాంటి వ్యక్తికి సమాధానం చెప్పగలుగుతావు. అమ్మ నువ్వు 2019లో వచ్చావు, 5 years అయింది, 20లో వచ్చావు, అప్పటి నుంచి పంచాయతీలు నడుస్తున్నాయి. 2లో వచ్చాను మ్యామ్, 22లో కేసులు నడుస్తున్నాయి కదమ్మా. మేము ఎంత చేయగలమో అంత చేసాం. అతను వినేలాగా లేడు. కోర్టులోనే మీకు న్యాయం జరిగిద్ది, అక్కడ కూడా అన్యాయం జరగదు, కొంచెం టైం ప్రొసీడింగ్స్ పడతాయి అంతే. సో అదమ్మా స్వప్న, సో నువ్వు ఏ న్యాయం కోసం అయితే వచ్చావో, సో మిగతాదంతా కూడా ఎలా కేసులు ఉన్నాయని చెప్పేసి అడ్వకేట్ మేడం చెప్పారు. అండ్ అలాగే నీ పొజిషన్ గురించి డాక్టర్ గారు కూడా చెప్పారు. సో ఇంకోటి ఏదో కేసు అన్నారు కదా, దానికి సంబంధించి కనుక నువ్వు అది వేసినట్టయితే ఇంకా వెయ్యవసరం, ఆల్రెడీ వేసింది, టైం పడుతుంది. వేసింది, ఆల్రెడీ వేసింది, 2 years నుంచి ఇది నడుస్తుంది. అది ఇవాళ కాకపోతే రేపైనా ఆర్డర్ వస్తుంది. మరి ఇంకే సూపర్. దానికి సంబంధించి అడ్వకేట్ మేడం కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ ఏడవడం మాత్రం ఆపై, దానివల్ల బోల్డ్ అంతా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నీ పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. పాప కూడా ఇప్పుడు పెద్దదైందని చెప్పేసి అంటున్నావు కాబట్టి ధైర్యంగా చక్కగా నువ్వు ఇంకేంటి వేరే జాబ్ లాంటిది ఏదైనా చూసుకొని పిల్లల్ని సాకుంటే బెటర్. హెల్త్ ఇష్యూస్ బాగా మమ్మీ బాగా వీక్ అయిపోతుంది. అదే కొంచెం ఏడవడం అనేది ఆపేసి. మేడం ఏం చెప్తుందంటే ఒకే పాయింట్, నేను ఎక్కువ మాట్లాడను, ఒకే పాయింట్. ఇంక ఈ పెళ్లి యొక్క పవిత్రత, ఈ కుటుంబం పరువు, ఈ సబ్జెక్ట్స్ తీసేసి నీ పక్కన ఎదిగేటటువంటి ఆ 2 పిల్లల వైపు చూడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అనేది ఆ 2 పిల్లలకి ఇంపార్టెంట్. అమ్మ నువ్వు పిల్లలు వస్తానంటే తీసుకెళ్తానంటున్నాడు, అది మేము సజెస్ట్ చెయ్యట్లా. మిగతా అది కోర్టు ద్వారా వెళ్ళి చూసుకోండి, బెటర్ ఆప్షన్. సో ఏంటంటే ఆ పిల్లల గురించి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఈ పెళ్లి గురించి కాదు. ఆ పెళ్లి, ఆ భర్త సబ్జెక్ట్ నుంచి బయటకు రా. ఇప్పటికీ ఇలాంటి జీవితం నీ పిల్లలకి రాకుండా చూసుకో కాబట్టి బాగా చదివించు, చక్కగా పెంచు, నువ్వు నువ్వు కూడా కూడా హెల్త్ strong అనేది సెట్ చేసుకో, ఏదన్నా జాబ్ చూసుకో. ఏమ్మా జాగ్రత్తగా ఉండి, ఏడవద్దు. ఓకే, జాగ్రత్త అమ్మా. సో స్వప్న తన సమస్య అంతా కూడా చెప్పుకుంది. అవును. తనకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలో డాక్టర్ గారు అండ్ అలాగే మేడం అడ్వకేట్ గారు మీరు కూడా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, అంత తొందరగా ఎర్లీ మ్యారేజ్ ఆడపిల్లలకు చేయించడం, చదువు మానిపించేసి చేయించడం లాంటిది పక్కన పెడితే నిజంగా చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చదువుకొని ఇలాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోగలరు. జాబ్ చేసుకునేటంత చదువన్న ఇప్పించండి అని చెప్పేసి పేరెంట్స్ని కోరుకుంటున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మేడం. సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.